రుద్రవరం మండల కేంద్రంలో పలు ఆలయాల్లో క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రము పడమటి వీధి నందుగల శ్రీ ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామిని భక్తులు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కావున అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారణాసి గోపిశర్మ మాట్లాడుతూ, చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించి విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోనికి వచ్చిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వారణాసి గోపి శర్మ, రామమ్మడుగు విశ్వనాథ శర్మ, గుడి కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయాయ నమః, శ్రీ రామచంద్రాయ నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ పర్వదిన శుభ సందర్భంగా పరమట వీధిలో వెలిసినటువంటి శ్రీ ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఉగాది పండుగ అనంతరము సాయంత్రము గ్రామమంతా కూడా స్వామివారిని దర్శించుకునే ఆనవాయితుంది. కాబట్టి ఈ స్వామివారిని దర్శించుకుంటే రుద్రవరం గ్రామంలో పాడి పంటలు సిరి సంపదలతో వర్ధిల్లుతూ ఉంటారని చెప్పి ఫస్ట్ నుంచి కూడా ఒక ఆచారంగా ఉన్నది. కాబట్టి ప్రతి ఉగాది నాడు ప్రతి సాయంత్రము స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ కూడా సౌభాగ్యంగా పాడి పంటలు సిరి సంపదలతో వర్ధిల్లాలని చెప్పి స్వామివారికి మొత్తం గ్రామం అంతా కూడా కార్యకర్పూరం అందించడము జరుగుతుంది. శ్రీ ఆంజనేయ.